ఆగి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ అభిప్రాయాలను సైతం వ్యక్తపరిచిన పట్టణ ప్రముఖులకి, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో నా శాఖకు సంబంధించి ఏఎన్ఎం ఆశా వర్కర్లు వచ్చారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇటువంటి ఒక ముఖ్యమైన అంశం మీద ఒక చర్చ లేవనెత్తి ఆ చర్చ జిల్లా స్థాయిలోనూ కింద మండల స్థాయిలోనూ ప్రజల్లో చర్చనీయాంశ అంశం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు మల్లూరు జయప్రకాష్ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి నేను ముందుగా అభినందిస్తున్నాను. ఇట్లా దేశమంతా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడే చెప్పారు మాట్లాడిన వ్యక్తులు, కింద నుంచి పెద్దలు కూడా మాట్లాడే విషయం చెప్పారు. ఎందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే చర్చ జరుగుతుంది? దీని ద్వారా లాభాలు ఏంటి, నష్టం ఏంటి, మన ప్రజాస్వామ్యానికి లేదా ఎన్నికల వ్యవస్థకి వచ్చే ప్రమాదం ఏంటి లేదా లాభం ఏంటి, తద్వారా దేశ ప్రజలకి జరిగే ఉపకారం ఏంటి, దేశ ప్రగతికి ఏదైనా అవరోధంగా ఉంటుందా లేదా దేశ ఆర్థిక ప్రగతిలో ఊతంగా నిలుస్తుందా, ఇలాంటి అనేక విషయాల మీద చర్చ జరుగుతుంది. ఈ ఫెడరల్ సిస్టమ్కి లౌకిక వ్యవస్థకి ఫెడరల్ సిస్టమ్కి ఇబ్బంది వస్తుందని, రాష్ట్రాల అధికారాలు పోతాయని కూడా ఒక వాదన వినిపిస్తాం. కేంద్రానికి లాభదాయకంగా ఉంటుంది, రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఇటువంటి అనేక అంశాలు కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు కూడా లేవనెత్తుతున్నాయి. అయితే మొదటిగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల సరళిని చూస్తే 1952లో, తర్వాత 1957లో, మళ్ళా 63లో, 62లో, మళ్ళీ 67లో కూడా ఒకేసారి కేంద్రంలో పార్లమెంట్కి, రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడంతా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి, సజావుగా జరిగాయి, ఏ రకమైన నష్టం జరగలేదు. మరి దీంట్లో ఏంటి, మరి తర్వాత ఎందుకు పరిస్థితులు మార్పు వచ్చాయి? ఇప్పుడు మళ్ళీ ఒకే ఎన్నిక, తర్వాత ఎన్నికలు ఒకేసారి జరగడం మానేసిన అనేక రాష్ట్రాల్లో వివిధ సమయాల్లో జరిగేది. పార్లమెంట్కి ఒకసారి, రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఒకసారి, స్థానిక సంస్థలకు ఒకసారి, వివిధ సమయాల్లో ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అదే మనం ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకు కొత్తగా వన్ నేషన్ వన్ ఎలక్షన్? ప్రధానంగా ఏమంటున్నారు, వ్యయం తగ్గుతుంది అనేది ఒక వాదన. ఆ వాదనలో వాస్తవం. అయితే వీటికంతా పెద్ద ప్రక్రియ మొదలైంది. 1967 దాకా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1971లో, 1969లో మొదటిసారిగా 67 ప్రాంతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వాల్చిని కూర్చే క్రమంలో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడం, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం, తర్వాత ఎన్నికలు జరగడం జరుగుతూ ఉన్న తర్వాత 1999లో, దాని ముందు జనతా పార్టీలో ఒకేసారి 1970 ఎన్నిక జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి ఎన్నికలు జరపాలి అనే ప్రతిపాదన మళ్ళీ తీసుకోవడం జరిగింది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. తర్వాత జీవన్ రెడ్డి కమిషన్ కూడా దాన్ని సమర్థించింది. దానికి ముందు 1983లో, అదే 1984 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, 1980లో భారతీయ జనతా పార్టీ పుట్టింది. ఆనాడు పార్టీ నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారు పార్టీ మేనిఫెస్టోలో ఒకేసారి ఎన్నికలు జరపాలి అని 1984 మొట్టమొదటి ఎన్నికలు ఎదుర్కొన్న సమయంలో మేనిఫెస్టోలో చేర్చింది. దానికి అనుగుణంగా తర్వాత జీవన్ రెడ్డి కమిషన్ దానికి అనుకూలంగా ఇవ్వడం, 2015లో స్టాండింగ్ కమిటీ కూడా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలని చెప్పడం, తదనంతరం మళ్ళీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని దీనికి అధ్యక్షుడిగా పెట్టి అనేక రాష్ట్రాలకు వారు విస్తృతంగా, మీరు గమనించట్లేదు, వారు రాష్ట్రపతి దిగిపోయిన తర్వాత దీని కమిటీ అధ్యక్షుడిగా వేసిన తర్వాత వారు విస్తృతంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు, మన రాష్ట్రానికి వచ్చారు. ప్రతి రాష్ట్రంలో అక్కడక్కడ ఉంటున్న రాజకీయ పార్టీలతో వారు వ్యక్తిగతంగా కలిసి వీటిని వివరించి
వాటి మీద వారి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. అనేక స్టేక్ హోల్డర్స్తో కూడా అభిప్రాయాలు సేకరించడం జరిగింది. దాదాపు 83% ఆన్లైన్లో వచ్చిన సూచనలు కూడా దేశవ్యాప్తంగా దీన్ని చర్చ పెట్టి చదువుకున్న వాళ్ళల్లో, ఎన్నికలు ఒకేసారి జరగాలని కోరుకుంటున్న వారిలో కానీ లేదా కోరుకునే వారిలో కూడా ఈ వాదనని తీసుకెళ్లి దాంట్లో సాధ్యాసాధ్యాలని లాభ నష్టాలని కూడా చూపించిన తర్వాత 23% చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ఒక కమిటీ నివేదికని ప్రస్తుత రాష్ట్రపతి ముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ చర్చ జరుగుతూ ఉంది. మనం ప్రధానంగా చెప్పింది ఏంటంటే వ్యయం తగ్గుతుంది. ఉదాహరణకి 2019 ఎన్నికలకి ఇప్పుడే ప్రస్తావించారు, 60,000 కోట్లు ఖర్చు అయితే 2024 వచ్చేసరికి అది కాస్త 1,35,00,000 ఖర్చు అయింది. అంటే ఒక ఎన్నిక నుంచి ఒక ఎన్నికకి 65,000 కోట్లు పెరిగింది. అదే మొత్తం మీద 65,000 కోట్లు ఎక్కడ అభివృద్ధి మీద ఖర్చు పెట్టకూడదు, అది కూడా పక్కన పెట్టాలి. ఈ 5 సంవత్సరాల్లో వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా ఒక అంచనాల ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికల కోసం పెడుతున్న ఖర్చు 4,50,000 కోట్లు. అంటే అది మన జీడిపిలో దాదాపు 1.5%. మన జీడిపిలో మనం ఆరోగ్య వ్యవస్థ మీద ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, దేశవ్యాప్తంగా మన జీడిపిలో మనం పెడుతున్న ఖర్చు గతంలో 1% ఉంటే ఇవాళ గత 10 సంవత్సరాలు అది కాస్త పెరుగుతూ వచ్చి 1.7% మాత్రమే ఖర్చు పెట్టగలిగాం. మీరు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అతి ఎక్కువగా 9,04,000 కోట్లకి ఖర్చు పెట్టినట్టుగా, అదే జీడిపిలో 3.8% ఖర్చు పెట్టాం. అది పరిస్థితి. అంత తక్కువగా మనం జీడిపి మీద చాలా ప్రధానమైన విద్య మీద ప్రధానంగా దృష్టి సారించాలని వాళ్ళు చెప్పండి. కాబట్టి వాటి మీద పెట్టాలంటే ఈ వ్యయాన్ని, ఈ ఖర్చు దాని మీద పెట్టచ్చు. వాళ్ళ అనేక ఆర్థిక వనరుల ఇబ్బందుల నేపథ్యంలో ప్రధాన రకమైన వైద్యం మీద ఆ మొత్తంలో మనం ఖర్చు